రాజ్యాధికార పార్టీ కోటేస్తే రైట్ టు రీకాల్ తీసుకొస్తామని పెట్టినాం. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్లమెంట్లో కూడా అదే మాట్లాడుతూ ఉంది. ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం అది రైట్ టు రీకాల్. ఆ రైట్ టు రీకాల్ బిల్లు పెట్టడం కోసం నేను డ్రాఫ్ట్ అంతా రెడీ చేసి బిల్లు పెట్టాలంటే ఆ బిల్లు శాసన మండలిలో పెట్టడానికి లేదు, శాసనసభలో పెట్టాలి. కాబట్టి నేను శాసనసభలో సభ్యుని కాదు. సో నేను ఎవరిని బతిలాడినా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా లేరు. శాసనసభలో ఉంటే ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టడానికి నాకు ఛాన్స్ ఉండేది. కానీ అక్కడ లేకుండా పోయింది. నేను ప్రజలకు అప్పుడు చెప్పిన రైట్ టు రీకాల్కి ఛాన్స్ ఇస్తా, రైట్ టు రీకాల్ తీసుకొస్తా అని చెప్పిన. సో ఆ డ్రాఫ్టింగ్ అంతా రెడీ చేసిన. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను శాసన మండలి సభ్యుని ఎమ్మెల్సీని అయి ఉన్నా, ఎమ్మెల్యేని అయి ఉంటే ఇలా బిల్లు పెట్టేటువంటి అవకాశం వచ్చేది, దాని మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉండేది. సో ఈ రైట్ టు రీకాల్ రావాలి. ఈ రైట్ టు రీకాల్ వస్తే నాయకుడు ప్రతిరోజు భయపడతాడు. మీకు ప్రతిరోజు భయపడతాడు నాయకుడు, రాజకీయ నాయకుడు. సో ఈ రైట్ టు రీకాల్ తీసుకొచ్చేది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే తీసుకొస్తుంది రైట్ టు రీకాల్. ఈ రైట్ టు రీకాల్ తేవడం కోసమైనా, మన బతుకులు మార్చడం కోసమైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో